చేస్తారండి. ఎంత నిర్లిప్త వారికి, ఎంత దేహ భ్రాంతి లేని వారికి, ఎందువల్ల వాళ్ళు అలాగే ఉండేవారు. అందువల్ల వాళ్ళ దేహమే వాళ్ళది కాదండి. దేహ భ్రాంతి వాళ్ళకి వాళ్ళు తెలుసు. మాకుండే దేహ భ్రాంతి. నేను బ్రహ్మచారిగా వెళ్ళాను. మా ప్రాంతాల్లో ఈ అగ్రాంతరం బాగా ఉంది. ఆ రోజుల్లో ఎవరన్నా వస్తే దూరంగా వచ్చేవాడు. నాకు కొంచెం ఆశ్రమంలో కొంచెం గిలిగా ఉండింది. స్వామివారు తెలుసుకున్నారు. నాలుగు సభలు వెళ్ళాడు. తిరిగినాగా దాని అక్కడ కోటపల్లిలో ఒక హరిజనులు షిర్డీ సాయిబాబా మందిరం పెట్టారు. వాళ్ళ ఇంటికి మమ్మల్ని పిచ్చి పంపించారండి. స్వామివారు అన్నమాట, ఉంటావా కాదుంటావా, వెళ్ళాల్సిందే, ఆ గుడిసెలో తినాల్సిందే, ఏం చేద్దాం. ఎందువల్లంటే స్వామివారు అంత ఇది మనుషులు. ఎందువల్ల వారికే కాదు, వారికి లేదు దేహప్రాప్తి. అక్కడ ఉన్నాడు కూడా మానేలంటే అంతే. అందుకే రామకృష్ణ స్వామి వారు మా దీక్షలు వారికి కూడా అంతేనండి. ఉన్న విషయం చెబుతున్నా. జనాలలో వారి సభలు నేను వెళ్ళాను. అయితే అప్పుడు 62 సంవత్సరాలు స్థితి వచ్చారు. 63, 64లో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా రోజు ఒకటి బెడ్షీట్ చెప్పుకునేవాడు. నేను మాత్రం ఒకటి తినేవాడిని. ఆ ఊళ్ళో ఒక ఆవిడ బిచ్చయ్య పిలిచి స్వామి వారు పిలిస్తే కార్యకర్తలు ఉన్నారు కదా, లేదు గాడి ఉందో లేదో అడగమని చెప్పన్నారు స్వామి వారు. వాడు గాడి లేదని చెప్పేశారు. ఆవిడ వచ్చి స్వామి వారికి బోర్లు ఏడ్చింది ఖాళీ లేదని. అప్పుడు స్వామి వారు కార్యకర్తలు పిలిచి ఏమైనా ఖాళీ లేదా అడిగారు. స్వామి మళ్ళా చెప్తారు స్వామి అన్నారు. మళ్ళా వచ్చి చెప్పారు, స్వామి ఆవిడ వృత్తి మంచిది కాదు, ఆ రాత్రిలో ఆవిడ పేరు మాధవి అని ఆవిడ నా బాగుంది అని అన్నారు. అప్పుడు స్వామి వారికి కార్యం ఉంది కదా అన్నారు. కార్యం ఉంది. ఏమైనా రేపు మీ ఇళ్ళకి పెట్టే పిల్లలు బ్రాహ్మణుల్లో వైద్యులలో మీరు పిలవపోయినా మాకు పర్వాలేదు, మేము హోటల్ నుంచి పట్టుకెట్టి తింటామయ్యా. లేదు తర్వాత చనిపోతే ఎవరు బ్రాహ్మణులు ఎవరు రాకపోయినా ఏ పర్వాలేదు, ఎట్టి వాళ్ళని లాగేస్తాడులే, మీకేం దిగులక్కలుకున్నారు. అప్పటికి ఎందువల్లంటే మహనీయుల యొక్క అందువల్ల స్వామివారు అంత ఘోరమైన తపస్సు చేసి వారు ఉన్నదే అలాంటి నియమాన్ని పాటిస్తారు స్వామివారు. అంతే కూడా కాదు, స్వామివారు ఎంత తపస్సు చేశారో ఆ తపస్సు చేసే సమయంలో వారే ఒకసారి చెప్పి మళ్ళీ అనుకున్నారు, ఆత్మస్థుతి ఇది మళ్ళా పనికిరాదు అని మళ్ళీ వెనక్కి తిప్పేశామండి. మేము ఒక్క సమయంలో అనుకున్నాము, మా జీవితంలో ఒక్క పూటైనా సరే కడుపు నిండా మేము భోజనం చేయగలమా అని అనుకున్నాను. గోగర్భలు తపస్సు చేసే సమయంలో మేము గోగర్భానికి వెళ్తే దర్శనానికి వెళ్ళాం. దర్శనానికి స్వామి వారు చెప్పారు 57లో అక్కడ గోగర్భం ఉన్నది, మీరు వెళ్ళి చూడండి. ఆ గోగర్భం గుహ పక్కనే ఒక చిన్న గది ఉంటుంది. ఆ గది ద్వారం ఉంటుంది. ఆ ద్వారం పైన తారుతో వేసినటువంటి ఓం అనే అక్షరం ఉంటుంది. దాని పక్కన పెట్టుంటాయి. పైకి వెళ్తే మొండి గోడలు ఉంటాయి. అక్కడ తులసి మొక్కలు ఇంకా ఉండును అని నా స్వామి. నేను అనుకున్నాను, ఎప్పుడో 26వ స్వామివారి తెలియదు వస్తే ఇంకా తులసి మొక్కలు ఏమిటి, మొండి గోడలు ఏమిటి అని నేను అనుకున్నాను. కానీ వెళితే అక్షరాలు అట్లాగే ఉన్నాయండి. అక్కడ ఎప్పుడైనా కింద జనసంచారం ఉన్నప్పుడు ఆ పై మొండి గోడల మీద చిన్న పందిరి వేసుకుని అక్కడ ధ్యానం తపస్సు చేసేవారు స్వామివారు. అలాంటి మహానుభావులు ఎవరి కోసం అని అంటే మన అందరి కోసం అన్నమాట. మన ఆంధ్రదేశంలో కరుడు పెట్టుకున్నది. అది కూడా వారు అనుకున్నారు. వారికి ఎప్పుడు సంకల్పం కలిగింది, ఋషికేశము బదిలీ వెళ్ళినప్పుడు సాధువులు అక్కడ ఉన్నారట. ఆ సాధువులు అడిగారట, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే మేము ఆంధ్రదేశానికి వచ్చామంటారట. ఏ ఆంధ్రదేశం తపస్సు చేసుకోకూడదా అంటే అప్పుడు సాధువులు పోషించే వాళ్ళు లేరు కాబట్టి మేము ఇప్పుడు వచ్చాము, అక్కడ సరైన ఆశ్రమం లేదు కాబట్టి మేము వచ్చామన్నారట. ఆడు అనుకున్నారట, ఆంధ్రదేశంలోనే ఈ కొరత ఏదైతే ఉందో లేకుండా బ్రహ్మవిద్య వ్యాప్తమైనట్టుగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలి, ఒక సాధు సత్రం కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. సాధు సత్రమ ఇప్పటికీ ఉంది కానీ భోజనం ఉందో లేదు మా తెలియదు. స్వామి వారు ఉండే రోజుల్లో వారు భోజనానికి ముందు సాధు సత్రంలో ఆ సాధువులు ఎవరైతే ఉన్నారో అనగా తిరుపతి యాత్రకి వెళ్ళే వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాతనే వారు భోజనం చేసేవారు. స్వామి వారు ముందు వారికి భోజనం పెట్టారా లేదా అని విచారించి ఆ తర్వాత స్వామివారు భోజనం చేసేవారు. ఎందువల్ల యాత్రకు వెళ్ళినప్పుడు ఆహారం కొరత ఏదైతే ఉందో వారు బాగా అనుభవించారు కాబట్టి ఇతరుడికి ఆ కొరత లేకుండా ఉండాలని దృష్టితోనే స్వామి వారు అక్కడ సాధు సత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడేం లేవు అని. అందువల్ల అలాంటి మహానుభావుల చరిత్ర ఎన్నేళ్ళు చెప్పుకోవచ్చు.
లక్ష్మయ్య గారు చూస్తుంటే ఇంకా అద్భుతంగానే ఉంటూ ఉంటుంది. అందువల్ల స్వాముల వారు మరి ఎప్పటే కనుక ఉన్న వాళ్ళకి ఎన్ని అనుక్షణం కూడా వారికి మనకు బోధ వస్తూ ఉండేది. అలాంటి మహనీయుల యొక్క చరిత్ర 125 సంవత్సరాలు జీవితం. ఈ జన్మదిన ఉత్సవాలు మరి అటుబడి ఇటుబడి ఈ హనుమాన్ జంక్షన్లో మాకు వస్తున్నాం. జంక్షన్లో మంచి ఫంక్షన్ జరుగుతుంది అన్నట్టుగా ఆయన బ్రహ్మాండమైన ఫంక్షన్ అండి. ఇక్కడ బ్రహ్మాండంగా మా అనసూయమ్మ గారు అసలు ఈ కళ్యాణ మండపం చూశారండి. కళ్యాణ మండపం ఏమి కళ్యాణ మండపం, ఎంతమంది వస్తారు చూస్తే ఏమి కళ్యాణ మండపం అంటే అధునాతనమైనటువంటి సౌకర్యాలతో అద్భుతంగా మరి కళ్యాణ మండపం ఎంతో పుణ్యం చేసిందండి ఆ కళ్యాణ మండపం. లేకపోతే మహాత్ములు మరి శ్రీ మలయాళ ఫోటో అక్కడికి వచ్చి వారి బాధ్యులు వచ్చి అక్కడ అర్చన జరిగినాయి. ఈ గీతాకారాలు ఏం జరిగాయంటే ఇంకా ఆ యొక్క కళ్యాణ మండపానికి ఎదురే ఉందండి. ఆయన స్థాపించిన ఎక్కడ దివ్య సంకల్పమో భవ్య సంకల్పమో తెలియదు కానీ మా గురుదేవులే వచ్చి కూర్చున్నారు అక్కడ. అలాంటి ఈ ప్రదేశంలో ఇలాంటి శాస్త్రమైనటువంటి కార్యం జరుగుతున్నందుకు మాకు చాలా ఆనందాన్ని చేస్తుంది. ఇప్పుడు చెప్తే చివరిగా మరి స్వాముల వారికి ఎవరు మలయాళ స్వామి అని పేరుండేది. స్వాముల వారికి శ్రీలవాసి వారు ఉద్భవించిన వారు కాబట్టి మొట్టమొదట స్త్రీలతో సభ ప్రారంభమైంది. మరి చివరి కూడా స్త్రీలతోనే శివ ముగింపాన. అందువలన ఇప్పుడు మా జ్యోతిర్మయానంద భారతీ వారు ఒక 20 నిమిషాలు సందేశం. ఓం సద్గురురహస్యయుక్తః శ్రీంకార గుణార్థ మహావిభూత్యా ఓంకార మర్మ ప్రతిపాదనేభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. శ్రీ వేద వేద్యమచించమవ్యక్త రూపం సచరాచరాది జగదేకమూర్తిం ప్రకాశం అజ్ఞాన ఘోరతిమిర సంహర జ్ఞానదీపం శ్రీ స్వామి రామానందయోగి మాత గురుదివ్య చరణమహం నమామి. యుక్తాహార విహారాయ వివిక్త స్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. యా దేవీ సర్వభూతేషు ప్రజ్ఞారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వాంతర్యామి సర్వాధ్యక్ష సర్వాధార సర్వసాక్షి స్వరూపుడైనటువంటి పరాత్పరునకు, హృదయాంతర్వత్తైనటువంటి సద్గురుదేవులకు, మనందరి హృదయాల్లో వెలుగొందుతున్నటువంటి సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారి దివ్య పాదారవిందాలకు, సభాధ్యక్ష స్థానంలో ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి పూజ్య దండి స్వాముల వారికి, వేదికస్థ మహనీయులకు, మాతాజీలకు, మీ అందరిలో ప్రకాశిస్తున్నటువంటి చైతన్య శక్తికి హృత్పూర్వక నమస్సమాంజలు సమర్పించుకుంటూ, మనందరము అన్ని మర్చిపోయాం ఇప్పుడు కదా. ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు గుర్తున్నాయా? ఇల్లు గుర్తొచ్చిందా? పిల్లలు గుర్తొచ్చారా? ఏది గుర్తురాదు, మొత్తం మర్చిపోయాం. ఎందుచేత ఆ గురుతత్వంలో లీనమైపోయాం అన్నట్టు అందరం. అయితే అది చెప్పిన వాళ్ళు చెప్తేనే బాగుంటుంది, అందరూ చెప్తే బాగుండదు. రాగం బాగున్నమ్మ ఏడ్చినా బాగుంటుందంట. అలాగా ఆ తత్వంలో లీనమైపోయినారు వాళ్ళిద్దరు కూడా, గురుతత్వంలో. వాళ్ళు ఆ గురుతత్వాన్ని గురించి విశ్లేషిస్తుంటే మనం దేశము, కాలము, సమయం అన్నీ మర్చిపోయాం. ఎందుకంటే స్వామి వారిని అలా ఎదురుకుంటూ చూస్తున్నాం అన్నమాట మనం. స్వాముల వారు తిరిగి ఆ ప్రదేశాలు, స్వాముల వారు ఆడిన మాటలు, స్వాముల వారు చేసిన చేష్టలు అన్నీ మనకి కళ్ళకి కట్టినట్టు టీవీలో చూసినట్టు చూసాం. నేనైతే చూసాను, మరి మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ అన్నీ అలా కనిపించాయి అన్నమాట మనకి. అది నిజమైనటువంటి గురుతత్వం అంటే. మరి అటువంటి సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు స్త్రీ జనోద్ధరణ కోసమే ఆవిర్భవించాలని చెప్పుకున్నారు. మరి ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే మరి స్వాముల వారు స్త్రీ రూపాన్నే ధరించేస్తారేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మరి ఇంతవరకు మనకి సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారి గురించి మా సముద్రాల లక్ష్మయ్య గారు, దండి స్వాముల వారు, విద్యాస్వరూపానంద స్వాముల వారు, మా మాతాజీ గారు అందరూ
మరి స్వామివారు నేను స్త్రీ రూపం ధరిస్తానని చెప్పారు. అయితే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడేంటి ఎప్పుడు అనిపిస్తుంటుంది మా అనసూయమ్మని చూస్తే, ఈ అనసూయమ్మ స్వామి అనసూయమ్మ రూపంలో వచ్చారా అనిపిస్తున్నమాట నాకు. ఎందుకంటే మరి స్వామివారితో పరిచయం ఉండి స్వామివారిని చూసి స్వామివారి యొక్క తత్వం అంతా మన ముందు వాళ్ళు ఉంచారు మన స్వామిని లక్ష్మయ్య గారు. మరి అనసూయమ్మ నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇంత మార్గంలోకి తీసుకొచ్చిందంటే మరి స్వామివారి యొక్క దివ్య కృప, స్వామివారి యొక్క దివ్య అనుగ్రహము పూర్ణంగా ఆ తల్లి మీద ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు 7 సంవత్సరాలు ఉండే అమ్మాయి తెలుసు, చిన్న పిల్లప్పటి నుండి తెలుసు అనమాట. గౌన్లు వేసుకున్న దగ్గర నుండి ఇక్కడ ఉండేది ఆ గౌను నల్లగా ఉండేది, అప్పుడు ఇప్పుడు పర్వాలేదులండి. అప్పుడు ఇంత చిన్న పిల్ల అనమాట. మేము మా పాలకొల్లు గీతా మందిరం బ్రహ్మానంద స్వామి వారు నేను ఆ ఊరు వెళ్ళేవాళ్ళు. నిమ్మగడ్డ నిమ్మగడ్డ రత్నమ్మ గారు అనేవాళ్ళు, సద్గురు మహర్షి మలయాళ స్వామి వారి శిష్యులు అనమాట. అప్పుడులో పెద్ద పెద్ద వాళ్ళు 2-3 ఉండేవారు అనమాట. గీతాయజ్ఞం చేసేవాళ్ళు. గీతాయజ్ఞం చేస్తే మా బ్రహ్మానంద స్వామికి గీత అంటే చాలా ఇష్టం. అయితే గీత పోటీలు పెట్టేవాళ్ళం పిల్లలకి, అందరికీ నేర్పించేదాన్ని నేను. ఈ అమ్మాయి మాత్రం చెప్తే ఇప్పుడు చెప్తే మళ్ళీ చెప్పేసేది, వెంటనే అప్పు చెప్పేసేది అనమాట. వాళ్ళందరికీ చెప్పాడో ఈవిడ అప్పు చెప్పేసేది అనమాట. మరి గీతా పోటీల్లో ఈవిడే ప్రథమ బహుమతి తీసేసుకునేది అనమాట. అప్పటి నుండి చిన్నప్పటి నుండి ఆ అమ్మకి సంకల్పం ఏమిటంటే నేను చదవడమే కాదు నాతో పాటు ఎంతో మంది చేత గీత పట్టించాలి. ఎందుచేతంటే గీత ఎవరి చేతిలోకి వస్తుందో వాళ్ళ తలరాత మారిపోతుంది అనేది సూక్తి అనమాట. మా రామకృష్ణానంద స్వామి చెప్పేవారు, తలరాత మారాలంటే భగవద్గీత చేతిలోకి రావాలి అని. నా తలరాత బాగాలేదు 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 అని అంటారు అందరూ. భగవద్గీత పట్టుకోండి, తప్పకుండా తలరాత అదే మారిపోద్ది అనమాట. మనం మార్చక్కర్లే. ఒక గీత బీర్బల్ అక్బర్ ఇద్దరు ఉన్నారండి, రాజు మంత్రి. అయితే అక్బర్ చక్రవర్తి ఒకసారి సభికులందరినీ పిలిచి సభలో ఉండే వాళ్ళందరినీ ఉద్దేశించి ఒక గోడ మీద పెద్ద గీత గీశారంట. గీత గీసి అబ్బాయి దీన్ని ఎవరు ముట్టుకోకూడదు, దీన్ని చెరపకూడదు, దీన్ని తాకూడదు, దీన్ని చిన్నది చేయాలి అన్నారు. ముట్టుకోకూడదు, చెరపకూడదు, తాకూడదు, చిన్నది ఎలా అవుతుందని అందరు తలకాయలు కొట్టుకుంటూ ఉంటే ఈ బీర్బల్ వేసి నేను చేస్తానన్నాడంట, చేయమన్నా. దాని పక్కన పెద్ద గీత గీశాడన్నా. పెద్ద గీత గీస్తే ఈ గీత ఏమైందండి, చిన్నదైపోయింది. అలాగే మనం భగవద్గీత బాగా పఠించామనుకో మన తలరాతలు సన్నగా ఉంటాయన్నమాట. ఈ గీత ఎక్కువైపోయింది అనుకోండి తలరాతలన్నీ తగ్గిపోతాయి, తలరాతలన్నీ మారిపోతాయి అన్నమాట. అందుచేత అందరి చేత భగవద్గీత చదివించాలి, అందరి చేత భగవద్గీత పట్టించాలి అని అంత చిన్నప్పుడే దృఢమైన సంకల్పం చేసుకుని కర్ణాటకలో మేనమావ గారు తాతగారు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చిన్నప్పుడే 7 సంవత్సరాలప్పుడే కర్ణాటక వెళ్ళి అక్కడ పిల్లలకి భగవద్గీత నేర్పి, ఎప్పుడు 7 సంవత్సరాల పిల్లప్పుడు అప్పుడే ఒక గ్రూపు, అప్పుడే కొంతమంది శిష్యులు. ఇప్పుడు ఈ శిష్యులు గొప్ప కాదు, అంత చిన్నప్పుడే వాళ్ళకి ఒక గ్రూప్ ఉందన్నమాట. ఆ గ్రూప్ అంతటి తయారు చేసి ఆ ఊరు నుండి ఇంకొక ఊరు, ఆ ఊరు నుండి ఇంకొక ఊరు. అప్పట్లోనే కర్ణాటకలో గీతా ప్రచారం చేసింది. అప్పుడు మలయాళ స్వామి వారు అంటే అక్కడ తెలియదు, వ్యాసాస్త్రం అంటే తెలియదు. అంత చిన్న వయసులోనే మలయాళ స్వామి వారు ఫోటో తీసుకెళ్లి ఇంటింటికి ఇచ్చి అందరి చేత గీత పట్టించి కర్ణాటకలో మరి జంజా మార్కుల్లో ఊపిపడేసింది. ఈ రోజు కర్ణాటకలో భగవద్గీత చదువుతారంటే ఇలాంటి సభలు ఎన్నో చేస్తున్నారు. అక్కడ నుండి తల్లులు చాలా మంది వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మన ఆంధ్రలో ఇక ఆ రోజుల్లో చిన్నప్పుడు పెళ్లి చేసేసేవారు కదండి. మా నిమ్మగడ్డ రామారావు గారు వాళ్ళ తల్లి గారు ముక్తికాంత అండి. ఆ అమ్మ పేరు చూడండి ఎంత మంచి పేరు, ముక్తికాంత. వాళ్ళ గర్భంలో జన్మించింది ఈ తల్లి. ఈ ఆమె పేరు ముక్తికాంత అయితే ఈ